హై ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ ఇంటి దగ్గర పిల్లలకి మామూలుగా ఫోన్ ఇచ్చేస్తుంటాము, ట్యాబ్ ఇచ్చేస్తుంటాం, టీవీ చూపిస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది సార్ అని మీరు అనుకోవచ్చు అనమాట. సో పిల్లల బ్రెయిన్ అనేది గ్రోత్ అనేది 2 నుంచి 3 సంవత్సరాల్లో 80% ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. 5 సంవత్సరాల పిల్లలకి 90% ఆఫ్ బ్రెయిన్ అంతా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో రోజుకి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్ కనెక్షన్స్ డెవలప్ అవుతాయి బ్రెయిన్లో. సో ఎర్లీ ఎక్స్పోజర్ ఆఫ్ ఈ టీవీ స్క్రీన్ కానీ ఫోన్ కానీ ట్యాబ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ వీడియోలు అన్నీ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రీల్స్ ఫాస్ట్గా ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, యూట్యూబ్ షార్ట్స్ కానీ. దీనివల్ల ఏమైందంటే వీళ్ళ అటెన్షన్ చాలా దెబ్బతింటుంది, ఫోకస్ ఉండదు. అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా పూర్ ఉంటుంది వీళ్ళకి. సో లాంగ్వేజ్ అంటే మాటలు లేట్గా రావడము, నత్తి రావడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. పేరెంట్స్ బాండింగ్ తక్కువ అయిపోతుంది. అండ్ వీళ్ళ లాజికల్ బ్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఫ్రంటల్ లోబ్ ఆఫ్ బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి. సో ఈ ఫ్రంటల్ లోబ్ పని ఏంటంటే ఎమోషన్స్ని క్యారీ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాల్కులేషన్, ఈ బ్రెయిన్ పని అనమాట. సో ఇది ఎఫెక్ట్ అయిపోతుంది, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఫోన్కి అడిక్షన్ అయిపోయి ఫోన్ లాక్కోగానే బాగా ఏడవడము, అన్నం తినకపోవడము, చికాకు చేయడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అండ్ వీళ్ళు ఈ ఫోన్లో డిఫరెంట్ కంటెంట్ చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోవడము, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. బిహేవియరల్ ఇష్యూస్, హైపర్ యాక్టివిటీ ఉండడము, చికాకు చేయడము, ఒక చోట కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఈ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ తక్కువైపోయి నైట్ అంతా సరిగా నిద్రపోయి పిల్లలకి, దానివల్ల మెమరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అమెరికా వాళ్ళు దీంట్లో రీసెర్చ్ చేశారు. ఫోన్ టీవీ ఎక్స్పోజ్ అయిన పిల్లలకి, నార్మల్గా ఎదిగిన పిల్లలకి స్కాన్ చేసి చూస్తే ఈ ఫోన్ టీవీ స్క్రీన్ ఎక్స్పోజ్ అయిన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. అండ్ ఈ కార్టెక్స్ కూడా చాలా థిన్ ఉందన్నమాట. సో మన అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చేసిందంటే 2 సంవత్సరాల పిల్లలకి అసలు ఫోన్ కానీ టీవీ కానీ ట్యాబ్ స్క్రీన్ అసలు చూపించద్దు. అండ్ 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి రోజు గంట మాత్రమే పర్మిషన్ ఇచ్చింది, అది కూడా పేరెంట్స్ పక్కన ఉండాలి. 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి రోజుకి 2 గంటలు మాత్రమే. వీళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ కాకుండా చూడాలి, గేమ్స్ ఆడుతున్నారో లేదో చూసుకోవాలి, ఎడ్యుకేషన్ కూడా చూసుకోవాలన్నమాట. కొందరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ ఎక్కువ గేమ్స్ ఆడుకుంటూ రియల్ మనీ పెట్టేసి మనీ పోగొట్టడము, ఈ వేరే వీడియోస్ చూడడము, దానికి అడిక్ట్ అయిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రోజుకి మా ఓపీకి 30-40 పేషెంట్స్ వస్తుంటారు. దాంట్లో 2-3 చూస్తే మాటలు లేట్గా రావడం, నత్తి గమనిస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు తెలివితేటలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఫోన్ టీవీ స్క్రీన్ 2 సంవత్సరాలు అస్సలు 0, 2 to 5 years ఓన్లీ గంట, 5 years నుంచి 10 years వరకు ఓన్లీ 2 hours మాత్రమే.